ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రివర్యులు రెడ్డి నాయక్ గారు ఉన్నారు. రెడ్డి నాయక్ గారు ఈరోజు చూసుకున్నట్టయితే జగిత్యాల నుంచే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి బలంగా చెప్తున్నారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పేసి నినాదం స్టార్ట్ అయింది కూడా ఎక్కడి నుంచి అనుకోవచ్చు. సో జరిగే పని అంటారా? తప్పనిసరిగా జరుగుతుంది. జీవన్ రెడ్డి గారి రాకతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోవాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి ఉద్యోగి, ప్రతి స్టూడెంట్, ప్రతి పెన్షన్ తీసుకునే వాళ్ళు, ప్రతి వికలాంగులు అనుకుంటున్నారు ఎప్పుడు పోతాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా అదే కోరికతో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు టంచనుగా రైతుకు ఎప్పుడు వ్యవసాయానికి పెట్టుబడి అవసరమో పంటకు వేసేవాడు. నెల నెల పింఛన్దారులకు 2000 రూపాయలు ఖచ్చితంగా వేసేవాడు. వికలాంగులకు 4000 వేసేవాడు. తను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేల ద్వారా ప్రతి నెల 2 నెలలకు పంపిణీ చేసేవాడు. సీఎంఆర్ఎఫ్ 1000 మందికి ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతి ఫైల్ అప్రూవ్ చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు ఈడ సంజయ్ ఏమంటుండు, నేను కాంగ్రెస్ నుంచి అయినా సరే గెలుస్తా అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే. ఆయన గెలిచేది గెలవంది 2029 అప్పుడు తెలుస్తుంది ఆయనకి. ఇప్పుడు ఏం తెలియదు. ఎంత లోటులో ఉన్నాడు, ఎంత అధోగతిలో ఉన్నాడో ఆయనకు అప్పుడు అర్థమవుతుంది. జీవన్ రెడ్డి గారి నుంచి అంటే మార్పు ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా జగిత్యాలలో ఉంటుంది, రాష్ట్రంలో కూడా ఉంటుంది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవించకుండా, ఆయన సేవలు వినియోగించుకోకుండా ఆయన మానాన వదిలేసిర్రు. ఇక మిగతాలకు ఏం సేవ చేస్తారు?